వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం ఈరోజు మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, ఈ వీడియో నువ్వు వెతికింది కాదు, నిన్ను క్లిక్ చేసింది కాదు, ఇది యాదృచ్ఛికంగా నీ స్క్రీన్ మీదకు నీకు వచ్చింది అంటే ఇది విశ్వం నీకు అందిస్తున్నటువంటి ఒక సిగ్నల్. కొన్ని క్షణాల్లో నీ జీవితం ఏదో ఆగిపోయింది, డబ్బు ఆగిపోతుంది, ఆరోగ్యం కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, నీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, కానీ లోపల ఏదో ఒక ఖాళీ అయినటువంటి ఖాళీకి నువ్వే ఒక పేరు పెట్టలేకపోతున్నావు. అంత ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే ఈ సమయం నీ జీవితంలో ఒక సాధారణమైనటువంటి క్షణం కాదు. ఎందుకంటే దేవుడు అద్భుతాలను చేయటానికి ఎప్పుడూ కూడా గొప్ప సమయాలనే చూడడు, విరిగిపోయిన క్షణాలనే ఎంచుకుంటాడు. ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా జవాబు నువ్వు. ఈ మధ్య నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఇలా ఎప్పటి వరకు కూడా నా జీవితం అనేది ఎప్పుడు మారుతుంది అని, దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు చూస్తాడు అని. ఈ ప్రశ్నలన్నీ నీ నోట్లో నుంచి రాకపోయినా సరే నీ గుండెల్లో నుంచి వస్తున్నాయి. అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. దేవుడి సందేశం ఇక్కడే మొదలుపెట్టింది. నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నీకు నీ జీవితాన్ని మర్చిపోలేదు. నువ్వు ఆలస్యమైంది అనుకుంటున్నావు కదా, కానీ అది కూడా కాదు. దేవుడు ఇలా అంటున్నాడు, నువ్వు ఆలస్యం కాలేదు, నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను అని. ఈ సిద్ధత బయట నుంచి కనపడదు, లోపల మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఎందుకు 24 గంటలు అనుకుంటున్నారా? తెలుసా, దేవుడి విధానం ఒక లాజిక్లా ఉంటుంది అని. అది ఒక అద్భుతం. ఒక్కసారిగా పడిపోదు. ముందుగా ఒక సిగ్నల్, ఆ తర్వాత నిశ్శబ్దంగా, ఆ తర్వాత మార్పు అనేది మొదలవుతుంది. ఈ వీడియో ఆ సంకేతం. ఇప్పుడు ఒక్క క్షణం గనక ఆగు. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో గుర్తు తెచ్చుకో. నీ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి నీ మనసులో స్పష్టంగా ఉన్నాయి కదా. నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోయినా సరే ఆ యొక్క విషయం అనేది దేవుడు దాన్నే చూసుకుంటూ ఉంటాడు. ఒకటి చాలా ముఖ్యమైన మాట విను. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నేను చెప్పడం కాదు. ఈ వీడియో గనక నీతో ఏదో కదిలించే శక్తి, అద్భుతాన్ని మొదలు పెడుతుంది. అది నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ముందు మనిషిని మారుస్తాడు, తర్వాత పరిస్థితిని. ఇప్పటి నుంచి 24 గంటలు నీ జీవితంలో ఏం జరగబోతుందో, నువ్వు ఎలా స్పందిస్తావో అది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు ఈ వీడియో నీకు మాత్రమే కనిపించింది? దేవుడు ఎలా సంకేతాల ద్వారా మాట్లాడుతాడు? నిజంగా చెప్పాలంటే ఒక యూట్యూబ్లో రోజుకి లక్షల వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో ఈ వీడియో నీ కళ్ళ ముందుకు రావటం అది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. దేవుడు ఈ విశ్వం ఎప్పుడూ కూడా నేరుగా దిగరు. అతను సందేశాల ద్వారా మాట్లాడుతాడు. ఒక్కొక్కసారి మనిషి ద్వారా, ఒక్కొక్కసారి పరిస్థితుల ద్వారా, మరొకసారి వీడియోల రూపంలో, కొటేషన్ల రూపంలో ఈ విషయం నీకు తెలియపరిచేలా చేస్తున్నాడు. దేవుడు విశ్వం రహస్యం కూడా అదే. నీ మనసే నిన్ను తోసేస్తూ ఉంటుంది. దేవుడి పిలుపు. ఎందుకంటే దేవుడు మనసుతోనే మాట్లాడతాడు. నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో బయట అన్నీ కూడా బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ లోపల ఏదో పోయినట్లుగా, ఏదో ఆగిపోయినట్లుగా, ఏదో రావాల్సింది కూడా రాకుండా ఉన్నట్లుగా నీ గుండెను పిండేస్తున్నట్లు ఉంటుంది. తెలుసు కదా, నువ్వు ఎప్పటికీ చెప్పలేవు, కానీ దేవుడు ఈ విశ్వం అన్నీ చూస్తున్నాడు. దేవుడి మాట చాలా పవర్ఫుల్. నీ బాధను నేను చూస్తూ ఉన్నాను, నీ ఓర్పును నేను లెక్క పెడుతున్నాను. నీ కన్నీళ్ళు నీ దాకా రావు. ఈ మాట ఎప్పుడూ నీకు వినిపిస్తూనే ఉంటుంది. అది ఈ వీడియో ద్వారా వచ్చిన దేవుడి సందేశం. ఎందుకంటే విను, దేవుడు నీ లైఫ్లో అద్భుతం చేయటానికి ముందు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను సిద్ధం చేస్తున్నాడు, నిన్ను గుర్తు చేస్తున్నాడు. ఈ వీడియో గనక అదే సిద్ధాంతం. ఒక చిన్న కథ ద్వారా దేవుడి విధానం. ఒక మనిషి చీకట్లో నడుస్తూ ఉంటే గనక దేవుడు అతన్ని మొత్తం దారి చూపించడు, ఒక్క అడుగు కనిపించేంత వెలుగు ఇస్తాడు. ఈ వీడియో ఆ ఒక్క అడుగు అని నువ్వు అనుకుంటున్నావు. నాకు చాలా ఆలస్యమైంది, నా జీవితంలో ఇక ఒక మార్పు లేదు. కానీ విశ్వం అంటుంది, నేను ఆలస్యం చేయను, నేను సరైన సమయానికే వస్తాను. ఈ సమయం నీ గడియారం ప్రకారం కాదు, నీ ఆత్మ సిద్ధమైన సమయం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది అంటే అది బయటే జరుగుతుందని అనుకోకు. ముందు లోపల జరుగుతుంది. నీ ఆలోచనలు, నీ ధైర్యంలో, నీ నమ్మకంలో జరుగుతుంది మార్పు.
మొదట ఒక చిన్న పరీక్ష. ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళ భారం ఆగిపోయినట్లుగా ఉన్నాయి. గుండెల్లో ఏదో కదులుతుంది. అదే సంకేతం. దేవుడు నిన్ను తాకుతున్నాడని అర్థం. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక ఒంటరిగా భరించలేని స్థితికి వచ్చావు. అది బలహీనత కాదు, అద్భుతానికి ముందున్న స్థితి. ఇప్పుడు విను. ఈ వీడియో నువ్వు చూసిన రోజు నుంచి 24 గంటలు నువ్వు చేయాల్సింది ఏమైనా ఉందా అంటే అది చాలా సింపుల్, చాలా శక్తివంతమైనది. ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను, 24 గంటల్లో లోపల జరిగే నిజమైన మార్పు ఏంటి? దేవుడు ముందు మనసుని ఎందుకు మారుస్తాడు? అద్భుతం బయట కాదు, ముందు నీలోనే మొదలవుతుంది. ఒక విషయం ముందే చెప్పాలి, దేవుడు ఎప్పుడూ కూడా బయట పరిస్థితులు మార్చే ముందు మనిషి లోపలనే మారుస్తాడు. ఎందుకంటే బయట మార్పును భరించే శక్తి ముందు లోపల ఉండాలి. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, డబ్బు మారుతుందా, సమస్య తీరుతుందా అని. వ్యక్తి మారుతాడా, పరిస్థితి తిరుగుతుందా అని. అన్నింటికీ సమాధానం అవును. కానీ క్రమంగా అద్భుతం ఒక పేలుడు కాదు, అది ఒక మెల్లని వెలుగు. విశ్వం చేసే మొదటి పనేంటో తెలుసా? నీ భయాన్ని నీ లోపల నుంచి తీసేయటం. ఎందుకంటే భయం ఉన్న చోటే అద్భుతం నిలబడదు. నీ భయం ఏంటి? బయటికి చెప్పని భయం. ఇది కూడా ఫెయిల్ అయితే నాకు దారి లేదేమో అని చెప్పి, నీ అర్హుడిని కానేమో అని చెప్పి దేవుడు అంటున్నాడు. నీ అర్హతను నేను లెక్క పెట్టను, నీ విశ్వాసాన్ని చూస్తాను. ఒక కొత్త సత్యాన్ని వినాలి. నువ్వు ఇప్పటి వరకు కూడా బ్రతికిపోయావు, కానీ అదృష్టం కాదు. దేవుడు లోపల అంత ఒత్తిడి, అంత నొప్పి, అంత ఒంటరితనం అన్నీ తట్టుకొని ఇక్కడి వరకు వచ్చాడంటే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. ఈ వీడియో ఎందుకు మధ్యలో ఆపకుండా చూస్తున్నావు? ఎందుకంటే నీ ఆత్మ ఇది వింటున్నది, నీ మెదడు కాదు. నీ ఆత్మ చాలా కాలంగా ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. నీకు ఇంకా ఒక ఆశ ఉంది. 24 గంటల్లో ఏం జరుగుతుంది? బయటకు చాలా ఒక పెద్ద మార్పు కనిపించవచ్చు, కానీ నీ లోపల ఒక ప్రశాంతత, ఒక ధైర్యం, ఒక నమ్మకం ఇవి మొదలవుతాయి. ఇవి లేకుండా బయట అద్భుతం రావటం అసాధ్యం. ఒక చిన్న ఉదాహరణ, విత్తనం భూమిలో పడిన వెంటనే చెట్టు కనిపించదు, కానీ మొదలవుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వెంటనే నీ జీవితంలో పని మొదలైంది. దేవుడి మాట చాలా లోతైంది. నీకు అర్థం కాకపోయినా సరే నేను చేస్తూ ఉన్నాను. ఈ పని నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు బాధిస్తున్నప్పుడు దేవుడు ఆగలేదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు, నీకు నువ్వే నిజంగా మార్చుకుంటావా, లేక సాధారణంగా బ్రతికిపోవటం సరిపోతుందా? దేవుడు సాధారణం కోసం అద్భుతం చేయడు మిత్రమా, అతను మార్పు కోసం చేస్తాడు. ఇది దేవుడు నీకు చెప్పేది. నీ జీవితంలో ఇక్కడే ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. పాతదాన్ని పట్టుకోకు. వదలాల్సింది ఎవరో కాదు, నీ పాత నమ్మకాలు. ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను, ఏది వదిలితే అది అద్భుతంగా వేగంగా వస్తుంది. దేవుడు ఎప్పుడు కొన్నిసార్లు విషయాలు తీసేస్తాడు. ఇప్పుడు నీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ యొక్క యూనివర్స్ నీ జీవితంలో ఏదైనా తీసేస్తే అది శిక్ష కాదు, అది స్థిత. నువ్వు అడిగావు కదా, దేవుడా, విశ్వమా, నేను అడిగింది ఇవ్వకుండా ఇది ఎందుకు తీసేశావు అని. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిండుగా ఉంటే నేను కొత్తదనాన్ని ఎలా చేస్తాను? నిజంగా చెప్పాలి అంటే నువ్వు కోల్పోయావని ఒక వ్యక్తి, అవకాశం, ఒక స్థానం, ఒక కళ, ఇవన్నీ కూడా నీ భవిష్యత్తుకు అడ్డుగా నిలిచేవి. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కావటం లేదు. కానీ ఒకరోజు నీ కన్నీళ్లే చెబుతాయి, దేవుడా నువ్వు కరెక్ట్ అని. దేవుడు విధానం ఇదే, ముందే చూస్తాడు. నువ్వు 2 అడుగులు మాత్రమే చూస్తావు, దేవుడు మొత్తం దారిని చూసేసే ఉంటాడు. అందుకే కొన్ని దారులు మూసేస్తాడు. కొన్ని లోతైన సత్యం నువ్వు ఏదైనా బలంగా పట్టుకున్నప్పుడు దేవుడు అది విడిపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది గుర్తింపుగా మారిపోతుంది. కానీ నీ గుర్తింపు ఆ విషయం కాదు, చాలా ముఖ్యం. దేవుడు తీసేసిందే నిన్న శూన్యంగా చేయటానికి కాదు, నిన్ను స్వేచ్ఛగా చేయటానికి. ఎందుకంటే అద్భుతం రావటానికి సిద్ధం కావాలి కదా. ఒక ఉదాహరణకి, బంగారం ఎప్పుడు అగ్నిలోనే శుద్ధి అవుతుంది. అగ్ని లేకపోతే అది బంగారం కాదు. నీ బాధ అగ్ని లాంటిది, ఆత్మ బంగారం లాంటిది. నువ్వు అనుకుంటూ ఉంటావు ఇది నిన్ను విరగ్గొడుతుంది, కానీ దేవుడు అంటున్నాడు నిన్ను ఇది విరగ్గొట్టడం కాదు, రూపుదిద్దడం అని. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు, నీకు నువ్వే ఇది పట్టుకొని ఉన్నది ఏంటి? ఒక పాత గాయం, ఒక పాత వ్యక్తి, ఒక పాత అపజయం. అదే నీ అద్భుతానికి అడ్డం. దేవుడి మాట నువ్వు వదిలితే నేను నింపుతాను. ఇది మాట కాదు మిత్రమా, ఇది నిబంధన. 24 గంటల్లో ఏం జరగాలి? ఏదైనా బయట అద్భుతంగా జరగకపోవచ్చు, మారకపోవచ్చు, కానీ లోపల ఒక విషయం జరగాలి. వదిలేయటం ఇది జరిగితే లోపల మార్పు ఆగదు. ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను, ఈ 24 గంటల్లో నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. అది చేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో
ఇప్పటి వరకు నువ్వు విన్నది కథ కాదు, ఇది పిలుపు. దేవుడు అన్నీ వివరించి చివరకు ఒకే పని మాత్రం అడుగుతాడు. ఎందుకంటే అద్భుతం సంక్లిష్టమైనది కాదు. విశ్వం నిన్ను ఎంచుకుంది, దేవుడు నిర్ణయించుకుంది. అన్ని రకాలుగా సక్రమంగా జరగబోయాయని ఈ యొక్క శుభశకం. కాబట్టి ఇది థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. డబ్బు, సంపద, బలం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా శక్తివంతమైంది.